ప్రభునందు కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు, కుటుంబ సభ్యులకు, కూడి వచ్చినటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. తండ్రి అయిన దేవుడు మీ మధ్య దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మరొక సమయాన్ని, మరొక అవకాశాన్ని నాకు ప్రసాదించినందుకు తండ్రి అయిన దేవునికి నేను క్రీస్తు ప్రభు నామములో కృతజ్ఞుడై ఉన్నాను. ఈ సమయంలో మనం అందరం కూడా దేవుని వాక్యంలో నుండి దేవుడు చేస్తున్నటువంటి మేలుల విషయంలో కొన్ని విషయాల్ని మనం ఆలోచించేద్దామండి. దేవుని యొక్క వాక్యములో నుండి దేవుడు మనకు చేస్తున్న మేలులు లేక ఆశీర్వాదాలు. దేవుడు మనకిస్తున్న మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటిదండి? దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత, దీవెన ఏంటిదండి? 127 కీర్తన 1-2 వచనాలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఏంటి మొట్టమొదటి దీవెన? మానవుని జన్మ. కదండి. 139 కీర్తన 13-14లో నా అంతరంద్రియములను నువ్వే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, అందును బట్టి నేను నీకు ఏం చెల్లిస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కనుక దేవుడు ఈ లోకంలో మనం జన్మింపచేయడమే ఆయన మనకు చేసి ఇచ్చిన ఆశీర్వాదం, ధన్యత. మానవుని జన్మ ధన్యకరమైనది. మానవుని జన్మ ధన్యత కూడింది, ధన్యమది. దేవుడు మనకిచ్చిన జీవితము ధన్యకరమైంది. అందుకే ఆదికాండము 4వ అధ్యాయంలో 1వ వచనంలో హవ్వమ్మ అంటుంది ఏమని? ఆమె ఆదాము వలన గర్భవతి కుమారుని కానీ ఏమనింది అవ్వ? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించాను. ఎవరు దయ? దేవుని దయ. సంతానము లేక ఈనాడు చాలామంది దుఃఖంలో ఉన్నారు. కనుక మనుషుడికి దేవుడిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం జన్మ, గర్భఫలం. అయితే ఎందుకు ఇస్తున్నాడు గర్భఫలాన్ని దేవుడు? ఎవరి కోసం మనుషుని జన్మింపజేస్తున్నాడు? అక్కడ మనం చూస్తున్నాం యెషయా గ్రంథం 43:7. నా మహిమ నిమిత్తం నేను వారిని పుట్టించాను, వారిని కలగజేసిన వాడను నేనే. అదే ఎందుకు జన్మింపజేశాడు దేవుడు మానవుని? ఎందుకు ఈ లోకంలో మనుషుడు జన్మిస్తున్నాడు? నీ జన్మ ధన్యకరమైందైతే, నీ జన్మ ఆశీర్వాదకరమైనప్పుడు ఆ జన్మ దేని కొరకు? దేవుని మహిమ కొరకు. అందుకే అంటున్నాడు నా మహిమ నిమిత్తం. యెషయా 43:7. నా మహిమ నిమిత్తము నేను వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే వారిని కలగజేసి తిని. అదనమాట. 100వ కీర్తన 1 నుంచి మనం 5 వచనాలు చదివితే, 100వ కీర్తన 1వ వచనం నుండి 5 వచనాలు మనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయు, సంతోషముతో యెహోవాను సేవించుడు, ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఎందుకు ఉత్సాహ గానం చేసి రావాలి ఆయన సన్నిధికి? ఆయనే మనను, ఆయన దేవుడు అదనమాట. ఆయన మన దేవుడు, ఆయనే మనల్ని పుట్టించాను. ఎందుకు పుట్టించాడు? మనం ఆయన కోసం, ఆయన వారంగా ఉండడం కోసం, ఆయన ప్రజలుగా ఉండడం కోసం, ఆయన వారంగా ఉండడం కోసం ఆయన మనలను పుట్టించాడు. అందుని బట్టి మనం ఏం చెల్లించాలి? ఆయనకి కృతజ్ఞతార్పణ చెల్లించాలి.
మనం దేవుడి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం వాస్తవంగా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే. అంటే ఈ శరీరానికి చేసిన మేలు, ఈ శరీరమే ఒక మేలు, శరీరాన్ని ఇవ్వడమే ఒక మేలు, తల్లి గర్భంలో జన్మింపజేయడమే మేలు. ఆ విషయంలో ఎవరైనా కృతజ్ఞతా కొడుకులు పెట్టుకుని ఉంటామా కదండి? అప్పుడు దేవుడు అప్పుడు దావీదుకారుడు ఏమంటున్నాడు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుంది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అదనమాట. కాబట్టి మనం జన్మే ఒక ధన్యకరం, మానవుడికి దేవుడిచ్చిన జీవితమే ధన్యకరం. అయితే ఎందుకో చెప్తున్నాడు ఇక్కడ, మనం ఆయన వారు, ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలము. అందుకే కృతజ్ఞతార్పణలు చెల్లించి ఆయన సన్నిధికి రండి. దేవుడు మనిషికి చేసిన రెండో మేలు ఏంటండి, ఇచ్చిన రెండో ఆశీర్వాదం ఏంటండి? ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించాడు. అది మొదటిది. ఫలించడం అంటే ఏంటిదండి? మొదటి ఆశీర్వాదం. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది. ఫలించడం అంటే మనిషిలో నుండి మనిషి రావడం, పండులో నుండి పండు, చెట్టులో నుండి చెట్టు. అలాగే మనుషుల్లో నుండి మనిషి రావడం ఫలించడం. అభివృద్ధి అండి. రెండో ఆశీర్వాదం ఏంటి? అభివృద్ధి. మనల్ని దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు భూమి మీద. ధనము, ధాన్యము, వస్త్రములు, ఇల్లు, కుటుంబము కదండి, పొలము, మనం ఈ లోకంలో మనం అనుభవించే ఆరోగ్యము, ఆయుష్కాలము, ఇదంతా మనకి అభివృద్ధి కదండి. అప్పుడు మనం ఏం చేయాలి? అభివృద్ధి పొంది విస్తరించాలి కదండి. అప్పుడు మనం భూమి మీద ఏమో ఒక కుటుంబం ఎలా విస్తరిస్తుంది? వివాహం ద్వారా. దేని ద్వారా? సంతానం ఎలా కలుగుతుంది? ఊరికే కలుగుతుందా? సంతానం ఊరికే కలగదుగా. అప్పుడు దేని ద్వారా? వివాహం ద్వారా. అప్పుడు దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? వివాహం ఏర్పాటు చేశాడు. వివాహం ఏర్పాటు చేసి వివాహం అన్ని విషయంలో దానమైంది అన్నట్టు. అప్పుడు ఆదామును హవ్వను దేవుడు జతపరిచి మీరు సమృద్ధిగా సంతానం కానీ విస్తరించమని చెప్పాడు. కాబట్టి విస్తరించాలంటే సంతానం కావాలి, సంతానం కలగాలంటే వివాహం చేసుకోవాలి. వివాహం అనే ఒక క్రమంలో తప్ప మనుషుడు విస్తరించే అవకాశం లేదు. మనుషుడు భూమి మీద విస్తరించాలంటే, కుటుంబాలు ఏర్పడాలంటే భూమి మీద ఒకటే వివాహం. కాబట్టి దేవుడిచ్చినటువంటి రెండో ఆశీర్వాదము వివాహం. భార్య యెహోవా యొక్క సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అదే భార్య దొరికిన వానికి మేలు దొరికింది. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. కాబట్టి దేవుడిస్తున్న గొప్ప ఆశీర్వాదం, రెండో ఆశీర్వాదం ఏంటంటే భార్య బిడ్డలు. రెండో ఆశీర్వాదం ఫస్ట్ నన్ను కలగజేసడం, నాకు ఇచ్చిన ఆశీర్వాదం. మళ్ళీ నాకు భార్య బిడ్డలు ఇవ్వడం రెండో ఆశీర్వాదం. ఇంకేమిస్తున్నాడు ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం. దేవుడు మనుషుడికి ఇంకా ఏమి ఇస్తున్నాడు? ప్రసంగి 5వ అధ్యాయం 18వ వచనం. మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలం. ఎవరండి నియమించేది ఆయుష్కాలని? మన చేతిలో ఉందా? లేదు. దేవుడు నియమించిన ఆయుష్కాలము దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితమంతటి వలన సుఖముగా బ్రతకడం, నెమ్మదిగా బ్రతకడం ఇదే వానికి భాగ్యం. ఇంకా ఒకనికి మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనిపించుటకును, అన్నపానలు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును ఏం కలగజేయాలి?
చాలామందికి అన్నీ ఉంటాయి, వీళ్ళు ఉండదు. అన్నీ ఉంటాయి, తినలేడు. అన్నీ ఉంటాయి, అది దీవెన కాదు. ఏది దీవెన? తన కష్టార్జితమందు తను సుఖముగా బ్రతకటే దేవుడిచ్చే దీవెన. మనము హాయిగా మనం కోరినవని తింటున్నాము అంటుంటే, మనం అనిపిస్తున్నాం, మన సంపాదన కష్టార్జితం మనం సుఖంగా అనిపిస్తున్నామంటే ఎవరి ఆశీర్వాదం అది? చదవండి ఆ వచనాన్ని. ఇది దేవుని ఆశీర్వాదం వలన కలిగిందని అనుకునేవాళ్ళు. అదండి. కాబట్టి కుటుంబంలో దేవుడు ముందు నన్ను జన్మింపజేశాడు, 2 నాకు భార్య బిడ్డల్ని ఇచ్చాడు, 3 నేను బ్రతకడానికి నాకు ఆయుష్ను ఇచ్చాడు కదండి. అది మనకు ఆయుష్ని ఇచ్చాడు. ఆయుష్ని ఎలా ఇచ్చాడు? అపోస్తల కార్యములు 17 అధ్యాయం. ఎలా ఇచ్చాడు ఆయన ఆయుష్ని? ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. 2 ఉండాలి, జీవము ఊపిరి. అది లేకపోతే మన ఆయుష్ ఉంటుందా? ఉండదు. అపోస్తల కార్యములు 17, 24, 25 వచనం చదివితే, జగత్తునందలి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైన హస్తకృత్యములు ఆలయం నివసింపడు. అదండి. ఎవరు ఏమిస్తున్నాడు ఆయన? ఆయన అందరికి ఇస్తున్నాడా, కొంతమందికి ఇస్తున్నాడు? ఒకవేళ అందరికి ఇవ్వకపోతే భూమి మీద ఎవరు ఉండరు, ఇక బతకరు కదండి. కానీ మనుషుడు గుర్తించట్లేదు దాన్ని, అంతే. మనుషుడు గుర్తించట్లేదు. దేవుడే నాకు జీవం ఇచ్చాడు, ఆ దేవుని వెతికి నేను వెళ్ళాలి, దేవుడే నన్ను బ్రతికించాడు, దేవుడే నన్ను జన్మింపజేశాడు, ఆయన ఎందుకు నేను రావాలి, నేను ఇంతకా ఆయుష్కాలం దేవుడు నాకు ఇచ్చాడంటే అది దేవుని కృప. అది కాబట్టి నేను దేవుని మహింపరచాలి, దేవుని స్తుతించాలి అనే విషయం దేవుని ఎరగని వాడికి అది తెలియట్లేదు. కాబట్టి దేవుడు మనకు ఇస్తున్నటువంటి 3వ ఆశీర్వాదం ఏంటంటే ఆయుష్కాలం. ఏంటిదండి? 4వది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదము ఏంటంటే ఆరోగ్యం. ఏమిస్తున్నాడండి? ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండడం కోసం దేవుడు మనుషుల్లో ఒక గొప్ప విధానాన్ని అమర్చాడు. ఏంటిది అది? శరీరానికి శరీరమే బాగు చేసుకునేలా సిస్టమేటిక్ పెట్టాడు బైబిల్ శరీరంలో. నీకు తెలుసా అది? ఎవరికైనా తెలుసా? జబ్బు వస్తే శరీరము దానితో అదే బాగు చేసుకుంటుంది, ఏ డాక్టర్ అవసరం లేదు. ఎప్పుడు మనము దానికి సహకరించకుండా ఏం చేస్తున్నాం? ఇష్టం వచ్చిందల్లా వద్దని అంటుంది శరీరం, కానీ ఏం చేస్తావు? తింటాం. అది వద్దంటుంది, మళ్ళీ పెడతాం. ఒక్కసారి మనం ఆరోగ్యం బాగాలేనప్పుడు తిండి మానేద్దాం, దానంతో అదే రిపేర్ చేసుకునే అవకాశం ఉందా లేదా? కానీ ఉపవాసం ఉండడం మనకి ఇష్టం లేదు. జబ్బు చేసినా ఉపవాసం ఉండడం, అంతే కదండి. ఉపవాసం ఉన్నప్పుడు జబ్బు చేస్తే ఉపవాసం ఉంటే మన ప్రాణం ఎక్కడ పోద్దో, తింటే బతుకుదాం, తింటేనే అక్కడ మిస్టేక్ అన్నమాట. అర్థమవుతుందండి? లంకనం పరమౌషధం అన్నాడు ఒక ఆయన డాక్టర్. లంకనం పరమౌషధం అంటే జబ్బు చేసినప్పుడు లంకనం చేస్తే శరీరం దానంతట అదే రిపేరు క్లీనింగ్ చేసుకుంటుంది అని, అదనమాట. అంటే దేవుడు ఒక గొప్ప సిస్టమేటిక్ని మనకు జబ్బు చేస్తే శరీరం దానంతట అదే బాగు చేసుకునేలా సిస్టమేటిక్ పెట్టాడు. అర్థమైందండి? అంటే మనకేమిస్తున్నాడు దేవుడు? ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ నీకు ఇష్టం వచ్చిందని తిని జబ్బులు తెచ్చుకున్నావు అనుకో, ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండలేకపోతున్నావు, నీ శరీరం బాగు చేసుకోవాలి. మొక్కల్లో, కూరగాయల్లో, ఆకుకూరల్లో, చెట్లలో, వృక్షాల్లో అన్నిట్లో ఔషధం పెట్టేసాడు. ఏం పెట్టేశాడు? ఎవరు పెట్టారండి ఔషధాలు? డాక్టర్ కనిపెట్టాడా? డాక్టర్ సృష్టించుకున్నాడా? ఈ లోకంలో ఔషధాలన్నీ దేవుడు పెట్టాడా? మనుషుడు సృష్టించుకున్నాడా? కలగజేసుకున్నాడా? దేవుడే పెట్టాడు కదండి. మనం వేప మొక్క చూస్తాం, ఎన్ని ఔషధ గుణాలు. తులసి మొక్క చూస్తాం, ఎన్ని ఔషధ గుణాలు.
కదండి. ఆకుకూరలు తింటున్నాం, ఎంత పోషక విలువలు. కూరగాయలు తింటాం, ఎంత పోషక విలువలు. దాంట్లో నూనె, ఉప్పు, కారం అన్నీ మసాలా అన్నీ వేసుకొని దగ్గడం, మళ్ళీ మన రోగాలు తెచ్చుకోవడం కదండి. దేవుడు మనకి ఆరోగ్యకరమైన ఫుడ్ని ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఇచ్చాడు. ఆరోగ్యం తనంతట అదే అనారోగ్యం వస్తే బాగు చేసుకునే సిస్టమేటిక్ దేవుడు శరీరంలో పెట్టాడు. దేవుడు మనకి ఇవ్వనిది ఏది లేదు, అంతా ఇచ్చాడు కదండి. ఇంకా ఏమి ఇచ్చాడండి దేవుడు? మనకు ఆరోగ్యం ఇచ్చాడు, అనారోగ్యం చేస్తే మందులు ఇచ్చాడు కదండి. వస్త్రాలు, ఇల్లు ఇవన్నీ ఇచ్చాడు. ధనధాన్య సమృద్ధి ఇచ్చాడు. ఒకసారి మనం దినవృత్తాంత గ్రంథములు ఒక నిమిషం 29వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. దినవృత్తాంత గ్రంథములు మొదటి దినం చెప్తాను ఒక నిమిషం. మొదటి దిన వృత్తాంతములు 29 10వ వచనం చదువుదాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషించి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతను నీకే చెందుతున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. అదండి ఏమిస్తున్నాడట? ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలము, పరాక్రమము నీ దానములు. హెచ్చించువాడవు నీవు, అందరికీ బలమిచ్చేవాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఏ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను? నా జనులు ఎంత మాత్రపు వారు? సమస్తము నీ వలన కలిగను కదా. మా సుసంపాద్యమా? నీ సుసంపాద్యం ఎవరిది? ఆయనది. ఆయన సుసంపాద్యం. మనుషుడు ఏమనుకుంటాడు? నా సుసంపాద్యం, నేను సంపాదించుకున్నానంటే. ఎక్కడి నుంచి వచ్చింది నీది? అప్పుడు దావీదు అంటున్నాడు, నీ సుసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. ఎంత? కొంత. నీ దాంట్లోనే నేను తీసి మళ్ళీ మీకు కొంత ఇచ్చాము. మా పితరుల వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమే ఉన్నాము. మా భూనివాస కాలము నేడంతా అస్థిరము, స్థిరముగానున్న వాడొకడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ సమస్త సముదాయము నీ వలన కలిగిందే. అంతయు నీదే. అదన్నమాట. మనుషుడు అనిపించే ప్రతిదీ కూడా ఎవరిదండి? దేవునిది. అది సమస్తము దేవునిది. సరే, ఇప్పుడు దాకా మనము దేవుడిచ్చిన భౌతిక ఆశీర్వాదాలు చెప్పుకున్నాం. ఏ ఆశీర్వాదాలు? మనకు కావాల్సినవి కూడా అవే అన్నట్టు బ్రతుకుతున్నాం. మనకు కావాల్సినవి కూడా అవే అన్నట్టు బ్రతుకుతున్నాం. దేవుడు ఎందుకండి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చింది? ఎందుకు ఇచ్చాడు? ఇంకొక గొప్ప ఆశీర్వాదం ఉంది. ఏంటి ఆశీర్వాదం? చూద్దాం. దేవుడిస్తున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఏ ఆశీర్వాదాలు? మనుషుడు భౌతికమైన ఆశీర్వాదాల కోసమే ప్రయాసపడుతున్నాడు తప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం వెతకట్లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ప్రయాసపడట్లేదు. దేవుడిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఒకసారి మనం చూద్దామండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ అధ్యాయం 3వ వచనం. మన తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. అది ఏ ఆశీర్వాదము? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరు అందిస్తున్నాడు ఈ ప్రతి ఆత్మ ఆశీర్వాదాలని? క్రీస్తునందు. ఎలా ఇస్తున్నాడు? అక్కడ అంటున్నాడు. ఎలా ఇస్తున్నాడు? ఎట్లనగా తన ప్రియునందు ఉచితముగా. అదనమాట. మనం ఆశీర్వాదాలని ఏ పని చేసి సంపాదించుకోలేము. ఈ లోకంలో అయితే పని చేసి సంపాదించుకోవాలి. శరీరాన్ని అవసరాలైతే ఏ ఉద్యోగము, ఏ వ్యాపారము, ఏ పనో చేసి సంపాదించుకోవాలి కదండి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనంతరం మనము సంపాదించుకోలేము. మన నీతి క్రియల వల్ల అది జరగదు. ఎలా జరుగుతుందంటే ఉచితంగా జరుగుతుంది. ఎలా ఇస్తాడు? ఉచితం. ఏంటి దేవుడిస్తున్న మొట్టమొదటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం? రక్షణ. ఏంటిదండి? రక్షణ. దేవుడు మనకిస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. అపోస్తుల కార్యంలో మనం చూస్తాం దాన్ని. అపోస్తుల కార్యంలో మనం ఆ విషయాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యాల్లో యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని ఆయన విమోచించడం ద్వారా మిమ్మల్ని ఏం చేశాడట? ఆశీర్వదించాడు. అంటే మీకు ఇచ్చిన రక్షణ వలన ఆయన మిమ్మల్ని 3వ అధ్యాయము అపోస్తుల కార్యములు 26వ వచనం. 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని తన వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన. అది ఏది ఆశీర్వాదం? దుష్టత్వం నుండి మళ్లించబడ్డం. అంటే ఆత్మరక్షణ. ఏ రక్షణ? పాపం నుండి నిన్ను విమోచించడమే దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదం. అది ఆత్మ సమయం రక్షణ. దేవుడు మనకిస్తున్న ఆత్మ సమయం మొదటి ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏంటి? ఆత్మ సంబంధమైనది రక్షణ. నువ్వు రక్షణ పొందకపోతే ఆయన ఆశీర్వాదంలో లేవు. నీ పాపములకు నువ్వు పరిహారం పొందకపోతే నువ్వు ఆశీర్వాదాన్ని పొందినవాడవు కాదు. లోకంలో అన్నీ ఉన్నా వ్యర్థమే. అందుకే ప్రసంగం ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకుండా సమస్తము వ్యర్థమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు రక్షణ. నువ్వు రక్షణ పొందకుండా, ఆత్మరక్షణ పొందకుండా నీకు ఎన్ని సంపాదించుకున్నా వ్యర్థమే. నువ్వు ఎంత గొప్పవాడవైనా వ్యర్థమే కదండి. వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థము. అదన్నమాట. ఎందుకు వ్యర్థము? ఇవన్నీ కూడా ఒక రోజున ఏమైపోతాయి? నశించిపోతాయి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆత్మ సంబంధమైనవి అదృశ్యముగా ఉన్నాయి. అవి కంటి కనబడవు, అవి నిత్యమైనవి. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు వచ్చును. అవి కావాలి ఇప్పుడు మనకి. అవి వాటిని చూస్తున్నారట అపోస్తులు దేన్ని చూస్తున్నారట? మేము దృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక మాకు శ్రమ ఎలా ఉంటుందట? చులకని శ్రమ అంతకంతకు నిత్యమైన మహిమ భారాన్ని కలగజేయచ్చు. ఎలానగా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాం కనుక అన్నాడు. కాబట్టి మనకి దృశ్యమైనవి కావాలా, అనిత్యమైనవి కావాలా? దృశ్యమైనవి అనిత్యములు కదా. అప్పుడు మనకు దృశ్యమైనవి అదృశ్యమైనవి కావాలా? అదృశ్యమైనవి కావాలి. మరి కంటికి కనపడవు కదా, ఎట్లా? రక్షణ కంటికి కనపడదు, మరి ఎట్లాగా? కంటికి కనపడదు కదా కావాల్సిన మనుషుడికి. మరి రక్షణ కంటికి కనపడట్లేదు, ఎట్లా మరి? అప్పుడు మనం దేవుని కుమారులుగా మారాలి. కంటికి కనపడాలంటే అబ్రహాం దూరం చూశాడట, అదృశ్యుని వారిని చూస్తున్నట్లు ఉన్నాడట ఆయన. అంటే ఎక్కడో ఉన్న ఆయన్ని, అదృశ్యుడైన ఆయన్ని దగ్గరగా చూస్తున్నట్టు ఉందట ఆయన.
దేని ద్వారా? విశ్వాసం వలన. అంటే దేవుడు సిద్ధపరిచిన వాటిని మనం దేంతో చూడగలం? విశ్వాసంతో చూడగలం తప్ప భౌతిక నేత్రాలతో చూడలేం. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు ఆత్మ సమయం వాటిని చూడగలరు. అదండి, ఆత్మ సంబంధంగా చూడగలరు. అదే ఆత్మ సమయం రక్షణ, ఆత్మ సమటువంటి ఆశీర్వాదాలు. సరే, మొట్టమొదటిది ఆత్మ సమయం రక్షణ. రెండవది ఏంటిదండి? రక్షింపబడిన తర్వాత మనం దేవునికి ఏమయ్యాం? కుమారులము, కుమార్తెలము. ఎవరికి? కలెక్టర్ కుమారుడైతే చాలా ఆనందిస్తాడు, మా నాన్న కలెక్టర్. మంత్రి కుమారుడైతే మా నాన్న మంత్రి. అదే ప్రధాన కుమారుడైతే మా నాన్న ప్రధానమంత్రి, నేను ప్రధానమంత్రి కుమారుని. సృష్టికర్తగా కుమారులైతే సృష్టికర్తగా కుమారులు అవ్వడం సామాన్యమా? ఈ సృష్టి అంతా అయిందే, ఆయన కుమారులు. పరలోకం ఆయిందే, ఆయన కుమారులు కదండి. ఎంత ధన్యత! అంతకంటే ధన్యత వేరొకటి ఉందా? దేవుడు అంటున్నాడు ఎబ్రీ పత్రికలో, ఏమంటున్నాడు? ఆయన కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు. ఏమంటున్నాడట? 12:9 ఎబ్రీ పత్రిక 12:9. మరియు శరీర సంబంధం తండ్రులు మనకు శిక్షకులై ఉండేది, వారిని భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లాగైతే ఎవరికి? ఆత్మలకు తండ్రి. దేవుడు ఎవరికి తండ్రి అండి? ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలని కదా. ఎవరికి లోబడి బ్రతకాలి మనం? ఆత్మలకు తండ్రి అయిన వానికి. శరీర సంబంధమైన తండ్రులకు భయపడి లోబడి బ్రతుకుతున్నాం, వారికి విధేయ చూపించి చాలా విధేయ చూపిస్తాం. మా అమ్మ మా నాన్న చాలా లోబడి బ్రతుకుతాం, ప్రేమ చూపిస్తాం. మరి ఆత్మలకు తండ్రి అయిన వారికి ఎంత లోబడి బ్రతకాలి? కాబట్టి దేవుడు మనకు ఏ తండ్రి? ఆత్మకు తండ్రి. అదే మన ఆత్మలకు తండ్రి. మన ఆత్మలకు తండ్రి అయిన ఎట్లా అయ్యాడు ఆయన? ఆత్మలకు తండ్రి ఆయనే మనల్ని పుట్టించాడు. మనం ఆయనే పుట్టిస్తే వచ్చిన వారు. అదనమాట, ఆయన బీజం మనలో ఉన్నది కదండి. కాబట్టి దేవుడు మనకి దేవుని కుమారులుగా ఇచ్చేటువంటి ఆశీర్వాదం. ఎవరైతే దేవుని కుమారులుగా తీర్చబడుతున్నారో వారు ఆశ్రయించబడిన వారు. ఏ సంబంధంగా? ఆత్మ సంబంధం. దేవుని కుమారుగా తీర్చబడాలంటే ముందు రక్షణ పొందాలి, నీ పాపములకు పరిహారం పొందాలి. పాప పరిహారం పొందడం ఆశీర్వాదం, దేవుని కుమారులుగా జీవించడం ఆశీర్వాదం. అప్పుడు దేవుని కుమారులకు ఏమిస్తున్నాడండి? దేవుని కుమారులకు ఏమిస్తున్నాడు దేవుడు? ఏమిస్తున్నాడంటే ఒకటి ఆనందాన్ని. దేవుళ్ళు ఏముందండి? రక్షించబడిన వారందరూ పొందింది ఏంటండి? సమాధానం, నెమ్మది, ఆనందం. దేవుని కుమారులుగా ఉంటే నీకు నెమ్మది, సమాధానం, లేకపోతే లేదు. లోకంలో నీకు ఎవరు ఇవ్వలేని సమాధానం, ఎవరు ఇవ్వని సంతోషం. అందుకే అంటున్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. ఆనందాన్ని దేవుడు మనకిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన ఆనందాన్ని. ఈ ఆనందం ఎవడు మన నుండి దూరం చేయలేడు కదండి. క్రైస్తవుడు శ్రమలు వచ్చినా ఆనందిస్తాడు. మనలో ఎంతమంది శ్రమలు వచ్చినా ఆనందించే వాళ్ళు ఉన్నారు? శ్రమ వస్తే ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? ఉన్నారండి? శ్రమ వస్తే ఆనందిస్తామా? క్రైస్తవుడైతే ఆనందిస్తాడు. ఎందుకని? ఈ అనదగినవి కావు, అదనమాట. ఈ శ్రమలు ఎనదగినవి కావు. మనకు దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన రాజ్యంలో ఆయన ఇచ్చినటువంటి కుమారత్వం ముందు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల ముందు ఈ లోకపు శ్రమలు ఎనదగినవి కావు. కాబట్టి ఆనందిస్తాం. ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం, అంతే. శరీరం ఏంటిది? నిష్ప్రయోజనం. అయితే మన ఆత్మ ఒకవేళ ఈ దేహాన్ని విడిస్తే ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఆనందాన్ని దేవుడు మనకిస్తున్నాడు క్రీస్తులో. ఎక్కడిస్తున్నాడండి? లోకంలో సంతోషం వేరు,
క్రీస్తులో సంతోషం, ఆనందం వేరు. నువ్వు లోకంలో సంతోషించాలనుకుంటున్నావా? క్రీస్తులో సంతోషించాలనుకుంటున్నావా? నువ్వు క్రీస్తులో ఆనందించాలి, క్రీస్తులో సంతోషంగా ఉండాలంటే నువ్వు దేవుని కుమారుడు కావాలి. నువ్వు దేవుని కుమారుడు కావాలంటే రక్షణ పొందాలి. నువ్వు రక్షణ పొందాలంటే నువ్వు నమ్మి బాప్తీసం తీసుకోవాలి. నువ్వు నమ్మి బాప్తీసం పొందాలంటే నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించాలంటే వాక్యం దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే వాక్యం. ఏమిచ్చాడండి? ఎక్కడన్నాడు? దేవుని వాక్యము, దేవుని జ్ఞానము, ఐశ్వర్యము అని ఎక్కడన్నాడు? తిమోతి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. ఏది మనకు ఐశ్వర్యము? క్రీస్తులో ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఏంటి? 5-6 వచనాలు 1వ అధ్యాయం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీరు స్థిరపరచబడినందున ఆయన యందు ప్రతి విషయములో, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఏమయ్యారు మనం? ఏ ఐశ్వర్యం ఇది? ఉపదేశము, జ్ఞానము. దేంట్లోనేంటండి? ఉపదేశము, జ్ఞానము. సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీరేమయ్యారు? ఎవరికి ఉందండి దేవుని జ్ఞానం? ఎవరు దేవుని జ్ఞానం కలిగిన వారో వారు ఐశ్వర్యవంతులు. దేవుని యొక్క వాక్యం ఎవరిలో నింపబడి ఉందో వారు ఐశ్వర్యవంతులు. దేవుని వాక్యం మనలో లేకపోతే మనం దరిద్రులు. దేవుని జ్ఞానం లేనివాడు దరిద్రుడు. అప్పుడు మనం దేవుని జ్ఞానాన్ని ఎంత ఇచ్చి సంపాదించుకుంటున్నామండి? ఒక సేవకుడు దేవుని జ్ఞానాన్ని మీకు ఇస్తుంటే దాని విలువ తెలియట్లా. ఏం తెలియట్లేదు? ఆ వాక్యం యొక్క విలువ తెలియట్లేదు. ఇప్పుడు దేంట్లో ఐశ్వర్యవంతులు కావాలండి మనం? శరీర సంబంధం. అది అక్కడ దాచుకోవాలి కదండి. మీ ధనము ఎక్కడ దాచుకోమన్నాడు? పరలోకంలో దాచుకోండి. అక్కడ దొంగ రాడు, చిమ్మట పట్టదు, తుప్పు పట్టదు. మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయం బేరవాళ్ళు ఉందనుకోండి, మీ హృదయం ఎక్కడ ఉంటుంది? వాక్యం మీద ఉంటుందా? ఉండదు. వాక్యం ఇక్కడ ఉంటుంది. వాక్యం చెప్పే వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాక్యం వినే వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాక్యం వినే వాళ్ళ మనసు మాత్రం అక్కడ ఉంటుంది. ఆ ధనం ఉన్న చోటే ఉంటుంది అనమాట. ఏమైంది అక్కడ, ఏంటయింది కదండి. కాబట్టి మన ధనం పరలోకంలో ఉంటే మన హృదయం అంతా ఎక్కడ ఉంటుంది? పరలోకం వైపే ఉంటుంది కదండి. కాబట్టి పరసంబంధమైనటువంటి ధనాన్ని మనం కలిగి ఉండాలి, ఆత్మ సంబంధ ధనాన్ని కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము ఇంకొకటి ఉందండి. ఏంటిది అది? స్వాస్థ్యం అన్నాడు దాన్ని. ఏంటిది? దేవుని రాజ్యం. ఏంటిదండి? దేవుని రాజ్యము. అప్పుడు దేవుని రాజ్యంలో మనకు ఒక గొప్ప అనుబంధాన్ని ఇచ్చాడు. ఏంటిది? సహోదరులు. ఇంతకంటే గొప్ప ధన్యత నాకేం కావాలి? ఈ లోకం తల్లిదండ్రులు నాకు లేకపోవచ్చు, కానీ సంఘంలో ఇచ్చాడు. ఈ లోకంలో సహోదరులు నాకు దూరమై ఉండొచ్చు, నా రక్త సంబంధం, కానీ ఆ నా అన్నదమ్ములు నాకు ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడు, ఆత్మీయంగా. అప్పుడు నాకు కుటుంబాన్ని దేవుడు కుటుంబ సభ్యులను, అన్నదమ్ములను ఎక్కడిచ్చాడు? సంఘంలో ఇచ్చాడు. ఇది ఆశీర్వాదం. ఏది ఆశీర్వాదం? అసలు ఆశీర్వాదం ఇది. అది ఇప్పుడుండి రేపు మళ్ళీ మాయమైపోయాయి అంటున్నాడు. లోక సంబంధమైనటువంటి రక్త సంబంధము కొంతవరకే ఉంటుంది, కానీ క్రీస్తులో ఉన్నటువంటి బంధం ఎక్కువ కాలం ఉంటుంది, శాశ్వతమైంది. ఇంత గొప్ప బంధాన్ని దేవుడు నాకు ఇచ్చాడు క్రీస్తులో. ఇంత గొప్ప సంబంధాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఇంత గొప్ప ఆనందాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుందండి ఈ సంగతులు? క్రీస్తులో నాకు దేవుడు అన్నదమ్ములు ఇచ్చాడు, అక్క చెల్లెళ్ళు ఇచ్చాడు, తల్లుల్ని ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు. తిమోతి పత్రికలు అంటాడు కదా, వృద్ధులను ఎలా భావించాలట? తండ్రులుగాను, వృద్ధ స్త్రీలను తల్లులుగాను, యవన స్త్రీలను
అక్క చెల్లెలుగాను యవనస్తులను అన్నదమ్ములుగాను భావించండి. ఎలా భావించాలో కూడా చెప్పాడు అక్కడ, ఎలాంటి రిలేషన్ కూడా చెప్పాడు కదండి. మంచి రిలేషన్, మంచి సంబంధం దేవుడు సంఘంలో ఇచ్చాడు. ఆత్మసంబంధ బంధుత్వం, ఇంతకంటే గొప్ప ధన్యత, ఆశీర్వాదం మరొకటి ఉంటుందండి. ఇంకా ఏంటి, ఇంకా ఏమి ఇచ్చాడండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకేమి ఇచ్చాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకేమి ఇచ్చాడు? సంఘములో లేక వాక్యములో దేవుడు ఇంకా ఆత్మ సంబంధం ఏమి ఉంచాడు? ఏమించాడండి? మనం రాజులను యాజకులను చేశాడు. మనం ఏలుతామట. భూలోకమందు వారు ఏలుదురు, కొత్త పాట పాడుదురు. ఒక గొప్ప నాయకత్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, గొప్ప ఏలికను మనకి ఇచ్చాడు, గొప్ప రాజ్యాన్ని రాజ్య సంబంధాలుగా మనం చేశాడు, రాజులు యాజకులుగా చేశాడు. మనం ఆత్మ సంబంధ రాజులము యాజకులము. ఇంతకంటే దాన్ని ఇంకేం కావాలండి? ఇవన్నీ ఆడ కనపడుతున్నాయండి కంటికి అంటారా? కంటికి కనబడట్లేదు కాబట్టి దాని గురించి అసలు మేము ఆలోచనే చేయట్లేదు అంటారా? అంతేనండి. కంటికి కనబడైతే ఆలోచన చేస్తాం, కనబడిన వాటిని ఎలా ఆలోచన చేస్తాం? విశ్వాసం ద్వారా. అంతే. ఎలా ఆలోచించాలి? విశ్వాసం ద్వారా. ఇంకా ఏమి ఇచ్చాడండి దేవుడు? ఆత్మ సంబంధంగా ఇంకా ఏమి ఇచ్చాడు దేవుడు మనకి? ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, కానీ మన మైండ్కి రాదండి కదండి. చాలా ఇచ్చాడు దేవుడు ఆత్మ సంబంధంగా. ఇంకా ఏమి ఇచ్చాడు దేవుడు? నాకు ఇచ్చింది ఏంటంటే ఆత్మ సంబంధంగా నిత్య జీవాన్ని. ఏమిచ్చాడండి? నిత్య జీవాన్ని. ఎంత డబ్బు పెడితే నిత్య జీవం వస్తుందండి? ఇప్పుడు నిత్య జీవంలో కొనసాగుతున్నామా లేదండి మనం? ఇప్పుడు చాలామంది నిత్య జీవం కోసం ఎదురు చూసేవాళ్ళు లేరా? ఉన్నారు లేదండి? నిత్య జీవం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు లేదా? మనకైతే నిత్య జీవం వచ్చింది, ఆ నిత్య జీవంలో కొనసాగుతున్నాం అదనమాట. నిత్య జీవంలో కొనసాగుతున్నాం. అంతకంటే గొప్ప ధన్యత. చాలామంది ఇంకా పొందాలని ఉండే స్థానంలో ఉన్నారు. దేవుడు మనమైతే ఆ నిత్య జీవంలో కొనసాగిస్తున్నాడు అదండి. కాబట్టి దేవుడు మనకు ఇంకా గొప్పగా ఉన్నతంగా ఇవ్వబోతున్న ఆశీర్వాదం ఏంటండి? చనిపోతే మనము ఎక్కడ ఉంటామండి? ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి? ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నీ ఇస్తున్నాడు, చనిపోయినాక పరలోకం ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? పరలోకంలో కూడా ఉండే స్థానానికి దేవుడు మనకి ఇస్తున్నాడు, ఆ గొప్ప యోగ్యతని ఇస్తున్నాడు. ఇంకా తండ్రికి దూరం అనేదానికి ఇంకా అవకాశం లేదు, తండ్రి దగ్గరే ఉంటాం. ఇప్పుడేమో తండ్రికి దూరంగా ఉన్నాం కాబట్టి విధేయత, ఎప్పుడు వెళ్ళాలా అక్కడికి, ఎప్పుడు వెళ్ళాలా అనుకుంటాం. చనిపోతే వెళ్తాం. అప్పుడు మనం చనిపోతే వెళ్ళాలంటే మనం ఎలా జీవించాలి? ఆయన యొక్క నీతిని అనుసరించి, ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి, ఆయన చిత్తాన్ని అనుసరించి జీవించాలి, ఆయన ఇష్టపూర్వకంగా జీవించాలి. మనల్ని ఎంతమంది దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుడిచ్చినటువంటి ఆత్మసమ మేలును అనుభవిస్తూ నేను పరలోకానికి వెళ్తాను అన్న ధైర్యంతో చెప్పగలిగిన వారు మనలో ఎంతమంది ఉన్నారు? అలా జీవించేవాడు మాత్రమే చెప్పగలడు. ఎవరు చెప్పగలడు? ఆత్మ సంబంధంగా జీవించేవాడు మాత్రమే చెప్పగలడు. విశ్వాసంతో ముందు కొనసాగేవాడు మాత్రమే నేను పరలోకానికి వెళ్తాను అని గట్టిగా చెప్పగలడు. అలా చెప్పేవారిలో మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆత్మ సంబంధమే ఉన్నాయి ఆశీర్వాదాలు, భూ సంబంధమైనవి ఉన్నాయి. భూ సంబంధమైనవి శాశ్వతమైనవి కాదు, ఆత్మ సంబంధం ఎల్లకాలం శాశ్వతం ఉంటాయి. అది సంఘంలో పెట్టాడు. ఆత్మ ఆశీర్వాదాలు ఎక్కడ పెట్టాడు? సంఘం. నువ్వు సంఘంలో ఉంటే ఆశ్రయించబడినవాడు, సంఘంలో లేకపోతే ఆత్మ ఆశీర్వాదాలు ఏవి మనకి లేవు. సంఘంలో దేవుడు మనం ఆయన పరిపాలనలో ఉన్నాం. సంఘంలో మనం దేవుని ఆరాధించే అవకాశం ఇచ్చాడు. సంఘంలో మనం ఆయన మహింపరిచే అవకాశం ఇచ్చాడు. సంఘంలో మనం ఆయన ఆత్మ సంబంధం జీవించే అవకాశం ఇచ్చాడు. సంఘంలో దేవుడు ఒక శ్రేష్టమైన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి సంఘంలో ఉండి దేవుని మహింపరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటిగా అత్యధికంగా చేసే దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము దేవునికి మహిమ కలుగు. మనం సంఘంలో ఉండి దేవుని మహింపరచడానికి యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుని మహింపరచడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా మీరందరూ విన్నందుకు నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
అందరికీ వందనాలు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించు. ఎంతవరకు నమ్మకం ఉండాలి? మరణం వరకు నమ్మకం ఉండాలి. అలా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. అందరికీ వందనాలు.